శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ద్వితీయాశ్వాసము సంస్కృత మూలం భగవాన్ వేదవ్యాస మహర్షి తెలుగు మూలం శ్రీ నన్నెభట్టారకుడు శ్రీ యజ్ఞాప్రగడ శ్రీ తిక్కన సోమయాజీ కవిత్రయం తేట తెలుగువచనంలో మీకందిస్తున్నది మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము. మహాభారతం ఆదిపర్వము ద్వితీయాశ్వాసము. ఆ కథకుడు ఉగ్రశ్రవసుడు సౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. కూతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్థించారు. కశ్యపుడు వారిని చూచి, మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహముగల 1000 మంది కుమారులు కావాలి అని అడిగింది. వినత కొంచెం ఆలోచించి తనకు కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు, వినతకు 2 అండములు కలిగాయి. వారు 2 ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు. కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి అందులో నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు, పాములు బయటకు వచ్చాయి. కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని 2 అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది. అందులో నుండి అపరార్థకాయ విహీనుడు, నడుము కింద దేహము లేనివాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహము కలవాడు బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి వినతను చూచి, అమ్మా, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిపావు? నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అందాన్ని చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండుము అని శపించి, అమ్మా, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు. తరువాత సూర్యభగవానుడి రథానికి సారథిగా వెళ్లాడు. జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇది ఇలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మథించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మథించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించసాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చించారు. బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మంధర పర్వతాన్ని కవ్వముగాను, వాస్కిని తాడుగాను నిశ్చయించారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగిపోతూ ఉంది. ఆది కూర్మమును మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిలబడింది. సర్పరాజు వాస్కినే తాడుగా చేశారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చెరకడం ఆరంభించారు. మొట్టమొదట సముద్రంలో నుండి హాలాహలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభమణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చేశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి. వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కాని విష్ణుమూర్తి మోహిని రూపంతో రాక్షసులను వంచించి ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు. రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహువుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే విష్ణువుకు ఈ విషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగ నరికాడు.
కాని అప్పటికే అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది కాబట్టి తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి వేరేయి పడిపోయింది. అప్పటి నుండి రాహువుకు సూర్య చంద్రులకు బద్ధ వైరం ఏర్పడింది. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించిన విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్లు బలి చక్రవర్తితో ఆలోచన చేశారు. ఇంక దేవతలతో పొత్తు కుదరదు అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు. దేవదానవ యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేశారు. వాళ్ల ధాటికి రాక్షసులు తట్టుకోలేకపోయారు. ఓడిపోయారు. సముద్రంలోకి పారిపోయారు. దేవతలు విజయం సాధించారు. మందర పర్వతాన్ని ఇదివరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చేశ్రవము అనే తెల్లని గుర్రము సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలు అయిన వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు. అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూచింది. వినతను చూచి, వినతా, చూచావా? ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో! కాని ఆ గుర్రం తోక మాత్రం అంత నల్లగా ఉందేమే? అన్నది పరిహాసంగా. వినత కూడా చూచింది. ఆ గుర్రం తోక తెల్లగా పాల నురగలాగా ఉంది. అదేమిటి అక్కా, ఆ గుర్రం తోక తెల్లగా ఉంది, నల్లగా ఉంది అంటావేమిటి? అంది. దానికి కద్రువకు పట్టుదల పెరిగింది. కాదు, ఆ గుర్రం తోక నల్లగా ఉంది అంది. వినత ఒప్పుకోలేదు. అయితే ఒక పందెం. ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ. వినత దానికి ఒప్పుకుంది. పద అక్కా, వెళ్ళి చూద్దాము అంది వినత. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది. ఆ గుర్రం ఎక్కడకు పోతుంది? రేపు చూద్దాము అంది. సరే అని ఇద్దరు ఇళ్లకు వెళ్లారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిచింది. తనకు, వినతకు జరిగిన పందెం విషయం చెప్పింది. కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మా, తల్లి చెప్పినదని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కాదా? ఇంత నీతి లేని పని ఎలా చెయ్యమంటావు అమ్మా అన్నారు. దానికి కద్రువ కోపించింది. మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగాక అని శాపం ఇచ్చింది. ఇదంతా చూచి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మా అమ్మా, నేను నీ కోరిక నెరవేరుస్తాను అమ్మా అన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది. వెంటనే కర్కోటకుడు వెళ్లి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనపడసాగింది. మరునాడు ఉదయమే వినత, కద్రువ సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుండి గుర్రాన్ని చూచారు. తోక నల్లగా కనపడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయింది. కొంతకాలం గడిచింది. వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండము పగిలింది. అందులో నుండి అత్యంత సంపన్నుడు, అమిత వేగముకలవాడు అయిన గరుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందికి వచ్చి తల్లి వినతకు నమస్కరించాడు. తరువాత కద్రువకు కూడా నమస్కరించాడు. అత్యంత బల సంపన్నుడైన గరుడుని చూచి కద్రువకు అసూయ కలిగింది. గరుడా, నీ తల్లి వినత నాకు దాసి, కనుక నువ్వు దాసీపుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి.
ప్రతిరోజూ పాములన్నింటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది. సరే అన్నాడు గరుడు. ఒకరోజు గరుడు పాములను తన వీపు మీద ఎక్కించుకుని సూర్యమండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్ఛపోయాయి. ఇది చూచి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించింది. ఆవాన జల్లులో తడిసి పాములన్నీ సేద తీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది. అది సహించలేకపోయాడు గరుడు. తల్లి అయిన వినతను చూచి, అమ్మా అమ్మా, ఏమిటమ్మా, నువ్వు ఎందుకమ్మా కద్రువకు దాస్యం చేస్తున్నావు? కారణమేమిటమ్మా అని అడిగాడు. వినత తనకు కద్రువకు జరిగనదంతా చెప్పింది. పందెం విషయం చెప్పింది. గరుడా, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటిదాకా ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది. వెంటనే గరుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్లి, మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది అని అడిగాడు. అప్పుడు పాములన్నీ గరుడుని చూచి, దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే నువ్వు, నీ తల్లి దాస్య విముక్తులవుతారు అని చెప్పారు. దానికి గరుడు అంగీకరించాడు. తల్లి వినత వద్దకు వెళ్లాడు. అమ్మా అమ్మా, దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాస్య విముక్తి కలిగిస్తాను. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. వినత సంతోషంగా కొడుకును దీవించి పంపింది. గరుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిశాడు. కశ్యపుని చూచి గరుడు, తండ్రి, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు అమృతము తెచ్చుటకు దేవలోకము వెళ్ళుచున్నాను. నాకు ఆకలిగా ఉన్నది. నాకు తగిన ఆహారము కావలెను అని అడిగాడు. కశ్యపుడు, ఈ కుమార, విభావసుడు, సుప్రతీకుడు అని ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగము ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన విభావసుడిని అడిగాడు. దానికి అన్న విభావసుడు కోపించి తమ్ముడిని, నువ్వు ఏనుగు కమ్ము అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి, నువ్వు తాబేలువు కమ్ము అని ప్రతిశాపం ఇచ్చాడు. అప్పుడు వారు ఇరువురు 3 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు కల తాబేలుగాను, 6 యోజనముల పొడవు 12 యోజనముల వెడల్పు కల ఏనుగుగాను మారిపోయారు. కాని వారు ఇంకా ఆస్తి కోసం తగవులాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును, తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకొనుము అని చెప్పాడు కశ్యపుడు. గరుడు సంతోషించి ఆ ఏనుగు, తాబేలు ఉండే చోటికి వెళ్లి వాటిని తన 2 కాళ్లతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూచాడు. అప్పుడు రోహణుడు గరుడుని చూచి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చుని ఆ ఏనుగును, తాబేలును తినుము అని కోరాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కాని ఆ ఏనుగు, తాబేలు గరుడుని బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకొనుచున్న వాలఖిల్యులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మను నోటకరుచుకొని మరల ఆకాశంలోకి ఎగిరాడు. మరల తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్లాడు. గరుడు పడుతున్న అవస్థ చూచి కశ్యపుడు ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యము నిమిత్తము దేవలోకానికి వెడుతున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటికి వెళ్లి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లారు. తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఆ ఏనుగును, తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి వెళ్లాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవగురువు బృహస్పతి దేవేంద్రుడిని చూచి,
దేవేంద్ర కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి వినత దాస్య విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపించాడు. గరుడునికి అమృత రక్షకులకు ఘోర యుద్ధం జరిగింది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాలిగోళ్లతోనూ రెక్కలతోనూ గాయపరిచాడు. గరుడుని ధాటికి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారిపోయారు. గరుడు అమృతం ఉన్న చోటికి చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వచ్చాడు. గరుడా, నీ శౌర్యానికి సాహసానికి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి గరుడు, దేవా, నేను అమృతం సేవించకుండానే నాకు ముసలితనం చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు అని అడిగాడు. విష్ణువు దానికి సంతోషించి, గరుడా, నీవు కోరిన వరం ఇస్తున్నాను. ఇంక నుండి నువ్వు నాకు వాహనంగానూ నా పతాకంగానూ ఉండు అని అన్నాడు. ఇప్పటికీ వైష్ణవ ఆలయాల్లో గరుడ ధ్వజారోహణము, గరుడ వాహనము, గరుడ సేవ జరుగుతున్నాయి. గరుడు విష్ణువుకు నమస్కరించి మరల పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడుని మీదికి విసిరాడు. వజ్రాయుధం గరుడుని మీదికి వస్తూ ఉంది. వజ్రాయుధాన్ని చూచి గరుడు, ఓ వజ్రాయుధమా, నీవు ఒక మహాముని దధీచి నుండి పుట్టినావు కాబట్టి నిన్ను అవమానించను. నువ్వు దేవేంద్రుని ఆయుధం కాబట్టి నిన్ను గౌరవించుచున్నాను. కాని నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అందుకని నా రెక్కలో ఉన్న ఒక ఈకను త్రుంచుము అని చెప్పాడు. ఇది అంతా చూచి దేవేంద్రుడు గరుడిని శక్తికి ఆశ్చర్యపోయాడు. గరుడునితో స్నేహం చెయ్యాలనుకున్నాడు. ఓ గరుడా, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయింపలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇమ్ము. నువ్వు కోరినది ఇస్తాను అన్నాడు. దానికి గరుడు, మహేంద్ర, ఈ అమృత కలశాన్ని నేను పాములకు ఇస్తే నా తల్లి వినత దాస్య విముక్తి అవుతుంది. నేను నా తల్లి దాస్య విముక్తులమై వెళ్లిపోతాము. తరువాత నువ్వు ఈ అమృత కలశాన్ని పాముల నుండి సంగ్రహించు అని చెప్పాడు. గరుడా, నువ్వు నాకు అమృతాన్ని ఇస్తున్నావు. నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. దానికి గరుడు, నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేట్టు అనుగ్రహించు అన్నాడు. దానికి మహేంద్రుడు అలాగే అని వరము ఇచ్చాడు. తరువాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకుని వెళ్లాడు. దేవేంద్రుడు అతనిని అనుసరించాడు. గరుడు అమృత కలశాన్ని దర్భల మీద పెట్టాడు. పాములను చూచి, మీరు కోరినట్టు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్య విముక్తులమయ్యాము. మేము పెడుతున్నాము. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి వినతను వీపు మీద ఎక్కించుకొని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్లాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకువెళ్లాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనపడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితేనన్నా ఫలితం ఉంటుందని ఆ దర్భలను తమ నాలుకలతో నాకారు. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటినుండి పాములు ద్విజిహ్వులు అయ్యాయి. అంటే పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటినుండి దర్భలు పవిత్రం అయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇది అంతా చూచి ఆదిశేషువు తన తల్లి తమ్ములు చేసిన పనులకు చాలా బాధపడ్డాడు. అసహించుకుని వెళ్లిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ ఆదిశేషు, నీ సత్యసంధతకు ధర్మనిష్టకు సంతోషించాను.
ఈ భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్థుడివి. వేరే ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటినుండి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు అని చెప్పాడు. అప్పటినుండి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తున్నాడు. ఆదిశేషువు అలా వెళ్లగానే కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకికి సర్పయాగం భయం పట్టుకుంది. తన తమ్ములను బంధువులను అందరినీ సమావేశపరిచాడు. తమ్ములారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞచేత భూభారం మోస్తున్నాడు, కాబట్టి అతనికేమీ అపకారం జరగదు. నేను సాగర మథనంతో తాడులాగా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కాని మీ సంగతే అర్థం కాకుండా ఉంది. మీరంతా మన తల్లి కద్రువ శాపం వల్ల జనమేజయుడు చెయ్యబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని అడిగాడు. అది విని కొన్ని పాములు, మనం బ్రాహ్మణుల వేషాలలో వెళ్లి జనమేజయుడికి అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయి అని నచ్చచెప్పి సర్పయాగం మానిపిద్దాము అని అన్నారు. ఇంకా కొందరు మనమంతా వెళ్లి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాము అని అన్నారు. ఇదంతా వింటున్న ఏలాపుత్రుడు అనే పాము ఇలా అన్నాడు, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకుని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవేమిటో చెబుతాను వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవా, ఏమాత్రం దయలేకుండా కద్రువ తన కొడుకులకు దారుణమైన శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా అని అడిగారు. దానికి బ్రహ్మ, దేవతలారా, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కాని వీరిలో కొందరు మంచివారు ఉన్నారు. జరత్కారుడికి, అదే పేరు కలవాసుకి చెల్లెలు అయిన జరత్కారుకు పుట్టిన ఆస్తికుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని మానిపిస్తాడు, సర్పములను రక్షిస్తాడు అని అన్నాడు. కాబట్టి భయపడవలసిన పనిలేదు అని ఏలాపుత్రుడు అన్నాడు. వాసుకి, మిగిలిన పాములు ఏలాపుత్రుడు చెప్పిన ఆ మాటలకు సంతోషించాయి. జరత్కారువు ఎప్పుడు వచ్చి తన చెల్లి జరత్కారువును వివాహమాడతాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురుచూస్తున్నాడు. జరత్కారువు ఒక మహాముని. అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఆ జరత్కారువు ఒక నీటి మడుగు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కొన్ని రెల్లు గడ్డి దుబ్బులు కనిపించాయి. అందులో ఒక రెల్లు గడ్డి మొదలును ఎలుకలు కొరికివేశాయి. కేవలం ఒక్క వేరు ఆధారంగా ఉన్నాయి. ఆ రెల్లు దుబ్బులను పట్టుకుని కొంతమంది ఋషులు వేలాడుతున్నారు. వారిని చూచి జరత్కారువు ఆశ్చర్యపోయాడు. మహాత్ములారా, ఇదేమి తపస్సు, ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడిగాడు. దానికి ఆ ఋషులు, అయ్యా, మా వంశంలో జరత్కారువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకొని సంతానం కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. వాడి తాత ముత్తాతలమైన మాకు ఉత్తమ గతులు కల్పించడం లేదు. వాడు మీకు కలిస్తే వెంటనే వివాహం చేసుకొని మాకు ఉత్తమ గతులు కల్పించమని చెప్పండి అని చెప్పారు. అది విని జరత్కారువు సిగ్గుపడి, మహాత్మా, ఆ క్రూరకర్ముడు జరత్కారువు నేనే. ఇప్పటిదాకా నాకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేదు. మీ అవస్థ చూచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్తమ గతులు కల్పిస్తాను. కాని నాకు నా పేరుగల కన్యనే వివాహం చేసుకోవాలి అనే కోరికగా ఉంది. ఆ కన్య కోసం వెతుకుతాను అని చెప్పి వెళ్లిపోయాడు. కాని ఎక్కడ వెతికినా తన పేరు కల కన్య అతనికి కనపడలేదు. కాని ఇదంతా వాసుకి తెలిసింది. తన చెల్లెలు పేరు జరత్కారువు కనుక ఆమెను ఇచ్చి వివాహం చెయ్యడానికి ఆమెను తీసుకున్న జరత్కారువు దగ్గరకు వెళ్లాడు. మహాత్మా, ఈమె నా చెల్లెలు జరత్కారువు. నీ పేరు గల కన్య. ఈమెను మీరు వివాహమాడండి అని అడిగాడు. దానికి జరత్కారువు సమ్మతించాడు. వాసుకి ఇద్దరికీ వివాహం జరిపించాడు.
మొదటి రాత్రి నాడు జరత్కారువు భర్త వద్దకు వెళ్ళింది. అప్పుడు జరత్కారువు తన భార్యను చూచి, నాకు నువ్వు ఎప్పుడూ ప్రియంగానే మసలుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. జరత్కారువు దానికి సమ్మతించింది. ప్రతిరోజూ ఒక్క పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవ చేస్తూ ఉంది. కొంతకాలానికి గర్భం ధరించింది. ఒకరోజు జరత్కారువు తన భార్య తొడమీద తలపెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జరత్కారువు తన భర్తను నిద్రలేపింది. భర్తకు కోపం వచ్చింది. ఎందుకు నిద్ర లేపావు అని భార్యను ప్రశ్నించాడు. తమరు సంధ్యావందనం చెయ్యాలి కదా, అందుకని నిద్రలేపాను అని బదులు చెప్పింది. నువ్వు నన్ను నిద్ర నుండి లేపి నన్ను అవమానించావు. మనము అనుకున్న ప్రకారం నేను నిన్ను వదిలిపెట్టి పోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు, నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తిమంతుడవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లిపోయాడు. అతని భార్య జరత్కారువు అన్నా వాసుకి ఇంటికి వెళ్ళింది. నెలలు నిండిన తరువాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఆస్తికుడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడయి చ్యవనుడి కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు. ఇది ఇలా ఉండగా ఉదంకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుని వద్దకు వెళ్లి, తక్షకుడు జనమేజయుని తండ్రి పరీక్షిత్తును దారుణంగా చంపాడు అని చెప్పాడు. అది విన్న జనమేజయుడు మంత్రులను రావించి, ఇతను చెప్పింది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని ఎందుకు చంపాడు? ఎలా చంపాడు వివరించండి అని అడిగాడు. దానికి మంత్రులు ఇలా చెప్పసాగారు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి భార్య ఉత్తర. ఉత్తరకు అభిమన్యునకు జన్మించినవాడు పరీక్షిత్తు, అంటే తమరి తండ్రిగారు. పరీక్షిత్తు మహారాజుకు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒకరోజు పరీక్షిత్తు పేటకు వెళ్లాడు. ఒక మూగాన్ని చూచాడు. దానిని తరుముతూ చాలా దూరం వెళ్లాడు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది శమీక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శమీకుడు మౌనవ్రతంలో కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. పరీక్షిత్తు శమీకుడిని చూచి, మహాత్మా, నేను వేటాడుతున్న మూగం ఈవైపు వచ్చినదా అని అడిగాడు. మౌనవ్రతంలో ఉన్న శమీకుడు జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీకుడి మెడలో వేశాడు. తరువాత హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ఇదంతా శమీకుడి శిష్యుడు కృసుడు అనేవాడు చూచాడు. శమీకుడి పుత్రుడు శృంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృసుడు వెళ్లి శృంగికి జరిగినదంతా చెప్పాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొనుచున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి 7 రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక అని శాపం ఇచ్చాడు. తరువాత ఆశ్రమానికి వెళ్లాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసివేశాడు. తరువాత శమీకుడు కన్నులు తెరిచాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. దానికి శమీకుడు చాలా బాధపడ్డాడు. కుమారా, కోపము అన్ని అనర్థాలకు మూలము. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాదు, ధర్మరక్షకుడు. ఆకలికి దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు. దానికి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. వెంటనే శమీకుడు తన శిష్యుడు గౌరముఖుడు అనేవాడిని పిలిచి, నీవు పరీక్షిత్తు వద్దకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు అని చెప్పి పంపాడు.
గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధపడ్డాడు. శృంగి శాపానికి భయపడ్డాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడిగాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. అందులో మంత్రులతో సహా నివసిస్తున్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్లను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకున్నాడు. ఇది ఇలా ఉండగా పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయి అని తెలిసి బ్రహ్మదేవుడు పాముల విషంచేత మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడు కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేసేందుకు బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు. ముని పుంగవా, తమరు ఎవరు? ఎక్కడకు వెడుతున్నారు? అని అడిగాడు తక్షకుడు. నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పము బారి నుండి పరీక్షిత్తును రక్షించి తగు బహుమానం పొందడానికి వెడుతున్నాను అన్నాడు కశ్యపుడు. దానికి తక్షకుడు నవ్వి, నేనే ఆ తక్షకుడిని. పిడుగు పడ్డవాడైనా బతకవచ్చు కాని నేను కాటు వేసినవాడు బతకడం కష్టం. నీ మంత్రాలు తంత్రాలు పనిచెయ్యవు. కాబట్టి తిరిగి వెళ్ళిపో అన్నాడు. కశ్యపుడు ఒప్పుకోలేదు. అట్లా అయితే నేను ఈ మహావృక్షాన్ని నా విషంతో భస్మం చేస్తాను. నీకు చేతనైతే మరల బతికించు అన్నాడు. తక్షకుడి కాటుకు అంత పెద్ద వృక్షం కాస్తా బూడిద అయిపోయింది. కశ్యపుడు ఆ బూడిదనంతా కుప్పగా చేసి తన మంత్రశక్తిచేత ఆ మహావృక్షాన్ని పూర్వము ఉన్న మాదిరి జీవింపచేశాడు. తక్షకుడు ఇది చూచి ఆశ్చర్యపోయాడు. మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు. కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేను ఇస్తాను. తీసుకుని వెనక్కు వెళ్ళండి అని చెప్పాడు తక్షకుడు. కశ్యపుడు జరగబోయేదానిని దివ్య దృష్టితో తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెనక్కు వెళ్లాడు. ఇదంతా ఎలా తెలిసిందంటే ఆ చెట్టు బూడిద కాకముందు ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో సహా వాడు కూడా భస్మం అయ్యాడు. కశ్యపుని మంత్రశక్తితో చెట్టు తిరిగి బతికినప్పుడు వాడు బతికాడు. వాడు హస్తినాపురానికి వచ్చి జరిగిందంతా అందరికూ చెప్పాడు. అలా కశ్యపుడు వెళ్లిపోయిన తరువాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచాడు. వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేశాడు. అందరకు పూలు పండ్లు ఇచ్చాడు. అందులో ఒక్క ఫలంలో తాను ఒక నల్లని క్రిమిలాగా దాక్కున్నాడు. ఆ పళ్లను తీసుకువెళ్లి జనమేజయునికి ఇమ్మని సర్పకుమారులకు చెప్పాడు. తక్షకుడు చెప్పినట్టు ఆ సర్పకుమారులు పూలు పండ్లు తీసుకుని పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్లారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూచి పరీక్షిత్తు వారందరినీ సాదరంగా ఆహ్వానించాడు. వారు ఇచ్చిన పళ్లను పూలను స్వీకరించాడు. కొన్ని ఫలాలను అక్కడ ఉన్న మంత్రులకు ఇచ్చాడు. తాను ఒక పండు తీసుకుని దానిని ఒలిచాడు. అందులో నల్లని క్రిమిలాగా దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చాడు. ఆ నల్లని క్రిమి చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దదిగా అయింది. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేశాడు. ఇది చూచి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు పారిపోయారు. ఆ విషజ్వాలలకు పరీక్షిత్తు ఉన్న భవనం భస్మం అయింది. తరువాత బ్రాహ్మణులు నీ తండ్రికి కర్మకాండలు జరిపించారు. కాని ఓ జనమేజయ మహారాజా, ఇది యుక్తము కాదు అని కూడా తలుచుకుండా ఆ తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను రావించి సర్పయాగము చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అని మంత్రులు జనమేజయునకు వివరించారు. ఇదంతా విని జనమేజయుడు మండిపడ్డాడు. తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. సర్పయాగం చెయ్యడానికి ఒక యాగశాలను నిర్మించాడు. తన భార్య వపుష్ఠమతో యాగం చేయడానికి సిద్ధం అయ్యాడు.
ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జనమేజయునితో ఇలా పలికాడు. ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే, కాని ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు. కాని ఆ మాటలు జనమేజయ మహారాజు వినలేదు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునుల సమక్షంలో యాగం చెయ్య తలపెట్టాడు. సర్పయాగం మొదలు అయింది. ఋత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నిటినీ పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మం అవుతున్నాయి. ఇదంతా చూచి తక్షుడు భయంతో తల్లడిల్లిపోయాడు. ఇంద్రుడి వద్దకు వెళ్లి, దేవేంద్ర నన్ను కాపాడు అని అడిగాడు. ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే ఈ తక్షక నీకేం భయం లేదు అని చెప్పాడు. అన్ని పాములు వస్తున్నాయి, కాని తక్షకుడు రావడం లేదు. తక్షకుడు ఇంద్రుని ఆశ్రయం పొందినట్టు తెలిసింది. అందుకే ఋత్విక్కులు ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవసాగారు. ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు. తక్షక, నీ దారిన నువ్వు వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను అని తక్షకుడిని స్వర్గం నుండి పంపేశాడు. సర్పయాగంలో పడటానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూచి వాసుకి భయపడ్డాడు. తన చెల్లెలు జరత్కారువును పిలిచి, అమ్మా, చూచావా, పాములన్నీ జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం నువ్వే చెయ్యాలి. అందుకే నిన్ను నీ పేరు కల జరత్కారువుకి ఇచ్చి వివాహం చేశాను. బ్రహ్మగారి వాక్కు ప్రకారం మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుడిని పంపి ఆ యాగాన్ని నిలుపు చెయ్యి అని కోరాడు. ఇది విన్న జరత్కారువు ఆస్తికుడిని పిలిచి, కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా, నీవు వెంటనే వెళ్లి సర్పయాగాన్ని ఆపు చేయుము అని చెప్పింది. దానికి ఆస్తికుడు సరే అన్నాడు. వాసుకిని భయపడవద్దని చెప్పి వెంటనే జనమేజయుని వద్దకు వెళ్లాడు. ఆస్తికుడిని చూచి జనమేజయుడు అతనిని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేశాడు. జనమేజయ మహారాజా, నీ పూర్వీకులైన మాంధాత, రఘువు, దశరథుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి వెనుతను వీపు మీద ఎక్కించుకొని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్లాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకువెళ్లాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనపడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితేనన్నా ఫలితం ఉంటుందని ఆ దర్భలను తమ నాలుకలతో నాకారు. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటినుండి పాములు ద్విజిహ్వులు అయ్యాయి. అంటే పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటినుండి దర్భలు పవిత్రం అయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇది అంతా చూచి ఆదిశేషువు తన తల్లి, తమ్ములు చేసిన పనులకు చాలా బాధపడ్డాడు. అసహించుకుని వెళ్లిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ ఆదిశేషు, నీ సత్యసంధతకు, ధర్మనిష్టకు సంతోషించాను. ఈ భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్థుడివి. వేరే ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటినుండి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు అని చెప్పాడు. అప్పటినుండి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తున్నాడు. ఆదిశేషువు అలా వెళ్లగానే కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది. తన తమ్ములను, బంధువులను అందరినీ సమావేశపరిచాడు. తమ్ములారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞచేత భూభారం మోస్తున్నాడు, కాబట్టి అతనికేమీ అపకారం జరగదు.
నేను సాగర మథనంతో తాడులాగా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కాని మీ సంగతే అర్థం కాకుండా ఉంది. మీరంతా మన తల్లి కద్రువ శాపం వల్ల జనమేజయుడు చెయ్యబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని అడిగాడు. అది విని కొన్ని పాములు, మనం బ్రాహ్మణుల వేషాలలో వెళ్లి జనమేజయుడికి అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయి అని నచ్చచెప్పి సర్పయాగం మానిపిద్దాము అని అన్నారు. ఇంకా కొందరు మనమంతా వెళ్లి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాము అని అన్నారు. ఇదంతా వింటున్న ఏలాపుత్రుడు అనే పాము ఇలా అన్నాడు, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకుని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవేమిటో చెబుతాను వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవా, ఏమాత్రం దయలేకుండా కద్రువ తన కొడుకులకు దారుణమైన శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా అని అడిగారు. దానికి బ్రహ్మ, దేవతలారా, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కాని వీరిలో కొందరు మంచివారు ఉన్నారు. జరత్కారుడికి, అదే పేరు కలవాసుకి చెల్లెలు అయిన జరత్కారుకు పుట్టిన ఆస్తికుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని మానిపిస్తాడు, సర్పములను రక్షిస్తాడు అని అన్నాడు. కాబట్టి భయపడవలసిన పనిలేదు అని ఏలాపుత్రుడు అన్నాడు. వాసుకి మిగిలిన పాములు ఏలాపుత్రుడు చెప్పిన ఆ మాటలకు సంతోషించాయి. జరత్కారువు ఎప్పుడు వచ్చి తన చెల్లి జరత్కారువును వివాహమాడతాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురుచూస్తున్నాడు. జరత్కారువు ఒక మహాముని. అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఆ జరత్కారువు ఒక నీటి మడుగు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కొన్ని రెల్లు గడ్డి దుబ్బులు కనిపించాయి. అందులో ఒక రెల్లు గడ్డి మొదలును ఎలుకలు కొరికివేశాయి. కేవలం ఒక్క వేరు ఆధారంగా ఉన్నాయి. నీవు యజ్ఞయాగాలు చేసి పునీతుడవైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్నవారు సమస్త శాస్త్రాలు ఎరింగినవారు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే ఆ యాగం ఎంతో గొప్పది. నీకు అన్నీ శుభములు కలుగుగాక అని జనమేజయు మహారాజును పొగిడాడు. దానికి జనమేజయుడు సంతోషించి, మహాత్మా, మీకేమి కావాలో కోరుకొనుడు తప్పక ఇచ్చెదను అని అన్నాడు. అప్పుడు అస్తికుడు, జనమేజయ మహారాజా, నీవు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపుచేయుము. నాకు బంధువులైన పాములను కాపాడుము అని కోరాడు. జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు. కాని అక్కడ ఉన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, మహారాజా, ఆస్తికుడు గొప్ప తపస్వి, తగినవాడు. కాబట్టి అతను కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెప్పారు. అటు ఆస్తికుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలను మన్నించి జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. సర్పయాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడిని చూచి ఆస్తికుడు, ఓ తక్షక, నిలువుము, నిలువుము. సర్పయాగం ఆగిపోయింది. మరలి పొమ్ము అని అరిచాడు. బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకం వెళ్లిపోయాడు. ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. ఆస్తికుడిని ప్రశంసించారు. మహాభారతము ఆది పర్వము ద్వితీయాశ్వాసము సమాప్తము.